అమలు కాని హామీలు చెప్పి అబద్ధపు మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నియమితులైన సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గానికి వచ్చిన ఆయన మహాన్యూస్ తో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాడాలనే కాంక్షతో కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధపు మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెబుతారంటున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే తన అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇప్పటికీ 4 అభ్యర్థులను అయితే ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఇప్పటి నుంచే కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోతుంది అనే విషయాన్ని మనతో పాటుగా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలాంటి ప్లానింగ్ తోటి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది? మీరు ఏ హామీలతోటి ప్రజలను ఓటు అడుగుతున్నారు? బీఆర్ఎస్ పార్టీగా ఆనాటి తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీగా ఖచ్చితంగా రేపటి తెలంగాణ సురక్షితంగా ఉండాలంటే, అదేవిధంగా మరింత అభివృద్ధిని సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీ మాత్రమే శ్రీరామరక్ష తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ఈరోజు ఈ అలిమిగానటువంటి హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు ఇవి ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయలేరు. ఇవన్నీ అమలు చేయాలంటే కూడా ఖచ్చితంగా డిమాండ్ చేసి ప్రజలకు న్యాయం జరగాలంటే ఒక బలమైనటువంటి పార్టీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రధానమైనటువంటి ఎజెండా కూడా మాది అదే ఎజెండాతో ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కామెంట్ చేయడం, 17 స్థానాల్లో ఒక్క సీట్ అయినా గెలిచి చూపెట్టనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఏ విధంగా చూస్తారు? ముఖ్యమంత్రిగా ఆయన అటువంటి మాటలు మాట్లాడడం ఎవరు ప్రజలు కూడా జీర్ణించుకోరు పద్ధతి కాదు. మొన్ననే ఎన్నికలైనాయి, గెలిచినాం. అది నువ్వు అబద్ధాలు చెప్పి గెలిచినాం అనేటువంటిది ఏ సామాన్యమైన మనిషిని అడిగినా చెప్తాడు. ఇవాళ ఇటువంటి ఏంటంటే శక్తికి మించినటువంటి మాటలు మాట్లాడి ఆయన గౌరవాన్ని తగ్గించుకుంటున్నాడు ముఖ్యమంత్రిగా తప్ప ఇంకోటి కాదు. టీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన శక్తి కలిగిన పార్టీ. అట్లా ప్రజల్లో ఉటిగానే తీసేస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ, దేశంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధిని చేసి చూపించినటువంటి పార్టీ, అదేవిధంగా ఒక విజన్ ఉన్నటువంటి విజనరీ అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఏదో ఒక్క సీటు గెలిచి చూపించారంటే ఆ వాపును చూసి బల్బు అనుకుంటున్నారు. తప్పవుతుంది అది. ఇటువంటి మాటలను ప్రజలు కూడా రిసీవ్ చేయరు, జీర్ణించుకోరు. దానికి తగిన మూల్యం కూడా ఉంటుంది ఆ మాటకు పట్టుకనే కదా. అందుకే వెంటనే స్పందించి మా కేటీఆర్ గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పార్లమెంట్ పరిధి కదా, ఆ పరిధిలో గతంలో కూడా ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, నీకు దమ్ముంటే ఇక నువ్వు రాజీనామా చేసిరా, అదే పార్లమెంట్లో మనం పోటీ చేద్దాం, గెలిస్తే చూసుకుందాం అని చెప్పి దానికి తోక ముడుచుకొని పోయింది ముఖ్యమంత్రి గారు. అందుకే అటువంటి మాటలు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడద్దు. ఇక్కడ సిట్టింగులు కూడా పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కార్యకర్తలకు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వబోతుంది? వాస్తవంగా ఇక్కడ పార్టీ మారినటువంటి వెంకటేష్ నేత టీఆర్ఎస్ ఉద్యమంతో కానీ టీఆర్ఎస్ పార్టీ బేసిక్ విధానాలతోటి కానీ ఆయనకు సంబంధం లేదు. ఒక రిజర్వేషన్ రీత్యా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ రిసీవ్ చేసుకున్నాము. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయన గెలుపు కోసం పనిచేసిండ్రు. 5 సంవత్సరాలు పదవి అనుభవించి ఎందుకు వెళ్ళిపోయిండో కూడా కారణం చెప్పకుండా కూడా వెళ్ళిపోయిండు ఆయన. 5 సంవత్సరాల పాటు ఆయన ఢిల్లీలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఇసుమంతా కూడా ఫరక్ పడదే లేదని అయితే మాత్రం భావిస్తున్నాం. ముఖ్యంగా మీ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పుడు అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంత నియోజకవర్గాల అభ్యర్థులు కూడా గత ఎన్నికల్లో ఓడిపోయినారు. ఇప్పుడు జరుగుతున్న అనేక రకాల ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్కు దానివల్ల మేలు జరిగే అవకాశం ఉందా, దాన్ని ఏదైనా తిప్పికొట్టే అవకాశం? తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే గత ప్రభుత్వానికి కేసీఆర్ గారిని బదనాం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. నిజంగానే వీళ్ళు చెప్పేదే నిజమైతే 9 సంవత్సరాల పాటు ఒక్క ఎకరం ఎండిపోకుండా, నీళ్లు లేవని అనకుండా, అవి సాగునీళ్ళు కావచ్చు, తాగునీళ్ళు లేవు కాదు కావచ్చు, అంటే నడి ఎండాకాలంలో కూడా
మే నెలలో కూడా అన్ని చెరువులు నిండుకుండలాగా పోయిన సంవత్సరం ఉన్నాయి. ఇంకా మే నెల రాలే. పోయిన సంవత్సరం నీళ్లు ఉన్నాయి, ఈ సంవత్సరం నీళ్ళు లేవు. కారణం ఏంది అంటే ఏంటంటే నిర్వహణ లోపం. ఇలా ఒక దిక్కు అందులో ఉన్న నీళ్ళని సముద్రంలో పంపించి రోజు 4,000 క్యూసెక్ల నీళ్ళు పోతుంటే కూడా కళ్ళెళ్ళ పెట్టి చూస్తున్నారు తప్ప ఆ నీళ్ళని ఆగబట్టాలి, ప్రజలకు రైతులకు సాగునీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన కానీ అటువంటి జ్ఞానం కానీ లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం ఈ ప్రాజెక్టు కూలిపోయింది, కొట్టుకపోయింది అనే బదనాం చేయడం కోసమే కంకణం కట్టుకొని ఉన్నది. ఇది ప్రజలకు అర్థమైంది. ఆఖరిగా చెప్పండి, పెద్దపల్లి నియోజకవర్గ ఓటర్లకు ఏం పిలుపు ఇవ్వబోతున్నారు? ప్రజలకు ఓటర్లకు మేము ఇచ్చేటువంటి ఒక సందేశం కానీ పిలుపు కానీ ఒకటే. ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతం. మరి ఇక్కడ గెలిచేటువంటి ఎవరైనా క్యాండిడేట్ కావచ్చు, మరి మీకోసం పాటుపడే క్యాండిడేట్ కావాలి. ఇక్కడ సమస్యలను అర్థం చేసుకొని వాటికి పరిష్కారం చూపించేటువంటి వ్యక్తి కావాలి. నేను ఈ ప్రాంతం యొక్క బిడ్డను. అనేక సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నా, చాలా సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా, ఎమ్మెల్యేగా ఉన్న, మంత్రిగా ఉన్న, చీఫ్ విప్గా ఉన్న, కార్మిక సంఘ నాయకునిగా ఉన్న, స్వయంగా కార్మికునిగా ఉన్నా. కాబట్టి నాకు ఈ ప్రాంతం నుంచి ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా వారి సేవల కోసం నేను ఎప్పటికీ మరి సిద్ధంగా ఉంటా. వాళ్ళకి మంచి చెడులో ఎప్పటికీ తోడుగా ఉంటా అనేది నా యొక్క అభిప్రాయం. ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పులీశ్వర్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అనే పేరు మీద ప్రజలను మోసం చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ నిధుల కోసం కొట్లాడతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ కలిసి శ్రీనివాస్ ఆదిలాబాద్.